పేరేమైన దేవుని బిడ్డల నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు నాకు ఇంట్లో ఒక ప్లే చేసేవాడుగా ఉన్నప్పుడు దేవుడు బయలుపరుస్తున్నమాట. ఏమని బయలుపరుస్తాడంటే, ఎవరికన్నా ఒక రోగికి నేను ప్లే చేసినప్పుడు కానీ, ఎవరికన్నా బాగా లేకుండా వారికి ప్లేర్ చేసినప్పుడు కానీ, ఇలాంటిది బయలుపరుస్తుంటాడు అనమాట. బయలుపరచబడినప్పుడు ఆ నైట్ కాలం ఏమని బయలుపరుస్తాడంటే, ఒక బలమైన శోధన కలిగిన వాళ్ళు ప్లేర్ చేస్తాం కదా, కొన్ని బంధకాల నుంచి విడిపింపబడిన వాళ్ళు ప్లేర్ చేస్తాం కదా. కానీ మా గృహంలోకి ఇదిగో లోపలికి ఒక దున్నపోతు వచ్చినట్టు కానీ, లేదు ఒక కోతులు గుంపు వచ్చినట్టు కానీ ఒక పందుల గుంపు వచ్చినట్టు కానీ దేవుడు బయలుపరుస్తుంటాడు అనమాట. పందుల గుంపు, కోతుల గుంపు, కుక్కల గుంపు, ఇవన్నీ దేవుడు బయలుపరుస్తున్నప్పుడు ఎందుకు ఇవన్నీ బయలుపరుస్తున్నాడంటే, ఈ దురాత్మలకు శోధిష్ణంగా ఉంది. ఒక్కోసారి సర్పాలు చూపిస్తున్నాడనమాట. నాగుపాము కానీ, పెంజిరి కానీ, జర్రిపోతు కానీ, ఇట్లా రకరకాల పాములు చూపిస్తున్నాడు అనమాట. ఇవన్నీ ఏంటంటే సాతాని యొక్క అనుచరులకు సూచనగా ఉండేవాడు. పాములు, సర్పాలు కానీ, కుక్కలు కానీ, దున్నపోతులు కానీ, ఇలాంటివి వచ్చినట్టు చూపిస్తాడు అనమాట. ఈ గృహంలోకి ఎప్పుడు ఎంటర్ అవుతాయో ఈ గృహం అంతా చీకటి గమనినట్టు చూపిస్తాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ గృహం అంతా చీకటి గమనినట్టు చూపిస్తే ఆ ఉదయ కాలంలో లేచి ఆ ఇంట్లో ఎటువంటి పరిస్థితి ఉండదంటే, భార్య భర్తలకు సమాధానం ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే తగువులు ఉంటాయి. ఇంకోటి సమస్యలు ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే ఆరోగ్యం కూడా బలహీనంగా ఆ గృహంలో ప్రార్థన చేయలేవు. ప్రేమ దేవుడు ప్రార్థన అనే విషయం ఉండదు. అంతకుముందు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ ఎప్పుడు ఒక రోగికి కానీ, ఒక దురాత్మలు పట్టుకున్న వారికి కానీ, ఒక సమస్య మీద నువ్వు బలమైగా నువ్వు పోరాడి ప్లేర్ చేసినప్పుడు ఇటువంటి క్రియ కనపడుతుంది అనమాట. ఎక్కడ? గృహంలో కనపడుద్ది. అతనికి విడుదల వస్తుంది. కానీ ఏంటంటే నీ గృహంలో మాత్రం నీ వచ్చి సంచరించినప్పుడు దేవుడు నాకు ఇలా బయలుపరుస్తున్నాడు. గృహం అంతా చీకటి గబ్బినట్టు కానీ, ఇదిగో మంచాల కింద కానీ కోతులు వెళ్ళినట్టు కానీ, ఇదిగో సర్పం గృహంలో తిరిగినట్టు కానీ ఇలా చూపిస్తుంటాడమ్మా. సర్పాలు తిరిగినట్టు చూపిస్తుంటాడన్నమాట. అప్పుడు నేనేం చేస్తానంటే, ఏం ప్రభు అలాంటి సమస్యల గురించి చెప్పేసి ఒక 2 రోజులు కానీ, ఒక 2-3 రోజులు నలగతాం. ఎందుకు నలగతాం అంటే ప్లేర్ చేయకుండా ఆపుతాయనమాట. ఈ భార్య భర్తల మధ్య సమాధానం లేకుండా ఆపుతాయనమాట. కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు కలుగు చేస్తాయనమాట. కొన్నిసార్లు ఏం తెలుసా, ఆరోగ్య యొక్క బలహీనత కూడా కలగదు. ఎందుకంటే ప్లేర్ చేయలేని యొక్క బలహీనత అనమాట. మా జీవితంలో జరిగినాక దర్శనాలు నేను చెప్తున్నా మీకు. దేవుడు బయలుపరిచి ఆత్మీయ జీవితంలో ఒకరు ప్లేర్ చేసినప్పుడు నాకు బయలుపరిచిన దర్శనాలు. అప్పుడు ఆ రాత్రి కాలంలో అప్పుడు నేను అలా దేవుడు బయలుపరిచినప్పుడు నేను ప్లేర్ చేసేవాడిని అనమాట. ఏం ప్రభు అని చెప్పేసి మళ్ళీ నేను యొక్క శోధన జయించడానికి, నీ యొక్క దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి నేను మళ్ళీ యేసు ప్రభువుని గట్టిగా ఆయన యొక్క పాదాలు పట్టుకునే దానికి ఏం చేస్తానంటే మళ్ళీ ప్లేర్ చేసేవాడిని అనమాట. ఇదిగో ఇక్కడ కూర్చొని ప్లేర్ చేసేవాడిని అనమాట. ప్లేర్ చేసి వాక్యం చదివి ప్లేర్ చేసేవాడు. దేని గురించి ప్లేర్ చేశారంటే విడుదల గురించి ప్లేర్ చేసేవాడిని. విడుదల గురించి వాక్యం చదివించి మా భార్య చేత చదివిపించుకునేవాడిని అనమాట. చదివిపించుకొని ఆరాధన చేసేవాడిని, బలంగా ఆరాధన చేసేవాడిని. ఆరాధన చేసి వాక్యం చదివి ఎక్కువగా గంటల దేవుని స్తుతించేవాడు అనమాట. ఎందుకంటే ఈ చీకటి నుంచి విడిపింపబడాలని, ఈ చీకటి నా గృహం నుంచి వెళ్ళిపోవాలని, దురాత్మ శక్తులు వెళ్ళిపోవాలని పోరాడేవాడిని అనమాట. ఎందుకు ఇలాగ పోరాడని అంటే, మనం దేవుడి పని చేయాలి కాబట్టి, దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చబడాలని కాబట్టి మనం అలాగా పోరాడినప్పుడు అక్కడ ఎప్పుడు ఆరాధన చేసి, ఎప్పుడు వాక్యం చదివి, ఎప్పుడు దేవుడి యొక్క పక్షాన్ని మనం తిరిగి దేవుడి యొక్క పాదములు పట్టుకున్నప్పుడు దేవుడు నాకు మరొక దర్శనం ఇచ్చాడు. ఆ నైట్ కాలం వచ్చేవాడు అనమాట. ఏమి ఇచ్చాడు అంటే, అదిగో నా గృహంలో లైట్ వెలిగింపబడినట్టు దర్శించాడు అనమాట. నా గృహంలో లైట్ వెలిగింపబడినట్టు దర్శించేవాడు. ఇంకొక దర్శనం ఏంటంటే, నా గృహంలో పొయ్యి, అదిగో గ్యాస్ పొయ్యి ఉంటది కదా, ఆ పొయ్యి గనగన మండినట్టు దర్శించేవాడు అనమాట. అప్పుడు ఆ ఉదయ కాలంలో నాకు మళ్ళీ ఎలాగుండదంటే సమాధానం, భార్య భర్తల మధ్య సమాధానం ఉండేది. ఇంకోటి ఏంటంటే బయట కూడా సమాధానం ఉండేది. ఇంకోటి ఏంటంటే నాకు కొన్ని ఆ యొక్క 2 రోజులు కొన్ని సమస్యలు అంటే కరువు అంటే చిన్న అంటే ఇది ఒక ధన విషయంలో కానీ ఆహారం విషయం, ప్రతి ఒక్క విషయంలో కొదువైంది అనమాట. ఎందుకు కొదువైందంటే ఎప్పుడు చీకటి నా ఇంట్లో సంచరిస్తుందో అప్పుడు నాకు కొదువు అనేది కనపడుతుంది అనమాట. ఎప్పుడు యొక్క గృహంలో లైట్ వెలిగించుట్టు ఆ పొయ్యి మండినట్టు జీవిస్తే మళ్ళీ సమాధానం శాంతిగా ఉండేవాళ్ళం. ప్రేమ దేవుని వల్ల ఎందుకు నీకు ఇలాగ తెలియజేస్తానంటే, గృహంలో దురాత్మ శక్తులు సంచరించినప్పుడు ఒక కోతుల రూపంగా కానీ, ఒక దున్నపోతుల రూపంగా కానీ, ఒక సర్పాల రూపం కానీ, ఒక కుక్క రూపం కానీ, ఏదో ఒక రూపంగా అంటే సాతానుడు దేవుడి పిల్లల్ని ఒక ప్రార్థనప్పుడు చేసినప్పుడు ఆ ప్రార్థనకి ప్రతి ఉత్తరం రాకుండా ఆపు చేసినప్పుడు ఆ యొక్క బిడ్డను శోధించడానికి అటువంటి దర్శనాలు
కలుగు చేయబడుతుంటాయి. ఈ దర్శనాలు ఎందుకు కలుగు చేయబడతాయంటే మనం ఎందుకు జాగ్రత్త పడాలని దేవుడు చూపిస్తుంటున్నాడు. ఎందుకంటే ఒక ప్రార్థన చేసే వ్యక్తికి జాగ్రత్త పడుడే అని చెప్పి నిమిత్తం బయలుపరుస్తుంది అనమాట. మనం జాగ్రత్త పడేందుకు దర్శనం ఎందుకు రాబడుతుందంటే ఒక అనుభవం అనమాట. ఎందుకు ఆ దర్శనం మనకు కలుగుబడుతుందంటే ఈ శోధన నుంచి తప్పించబడతామా తప్పించబడలేమా దేవుడు ఆ దర్శనం చూపిస్తుంటాడు. నువ్వు జాగ్రత్త పడాలి, నువ్వు మెలకువగలిగి ఉండాలని దేవుడు బయలుపాటు అనేది బయలుపరుస్తుంటాడు. కానీ ఆయన ఎంతైనా సరే అన్యాయం చేసేవాడు కాదు. ఆయన నమ్మదగిన దేవుడు కనుక ఆయన వెనక ఒక గొప్ప చరిత్ర ఉంటది. మనం ఆయన నావు నిమిత్తం మనం ఆయన వెనక నడుస్తున్నాం గనక, ఆయనతో మనం నడుస్తున్నాం గనక మన వెనక కూడా దేవుడు గొప్ప అనుభవం కలిగిన వ్యక్తిగా చేయాలని ఇలాగ బయలుపరుస్తుంటాడు. ఎందుకు మీకు తెలియపరుస్తున్నామంటే ఈ యొక్క దర్శనాలు నాకు బయలుపరచబడుతున్నాయి. మీకు ఈ యొక్క గృహంలో ఎలాగ ప్లేర్ చేసుకోవాలనే విషయం కూడా నేను తెలియజేస్తున్నాను. ఇలాగ చేసుకుంటే ఒకవేళ ఇలాగ మీరు ప్లేర్ చేసుకోకుండా మీకు ఆ యొక్క ప్రార్థన చేయలేని స్థితిలో ఉంటే మీరు మీ యొక్క సంఘంలో ఉన్న దైవజనుడు మీరు కలిసి మీరు మీ గృహంలో ప్లేర్ పెట్టించుకోవాలి. ప్లేర్ పెట్టించుకొని మీ గృహంలో అందరూ విశ్వాసులు కానీ సంఘ సువార్థకులు అందరూ కలుసుకొని ఆ గృహంలో ప్లేర్ పెట్టించుకుని ఆరాధన చేసినప్పుడు ఆ గృహంలో బలమైన అగ్ని మండినట్టు కానీ ఇంట్లో ఉన్న ఆ గృహంలో ఉన్న లైట్ వెలిగినట్టు కానీ చూపిస్తారు ప్రేమ దేవుని బిడ్డల. ఎందుకు అలా ఇలాగ చూపించినప్పుడు మీకు విడుదల వచ్చిందని నేను నమ్మమని చెప్తున్నాను. ఎందుకు నిమిత్తం నాకు బయలుపరిచినాక వెలుగు దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుడి యొక్క మహిమకు సాదృశ్యం. దేవుడి యొక్క చిత్తం నిమిత్తం ఆ మనుషుల్ని విడిపించడానికి వెలుగు అనేది ఆయన వెలిగిస్తారు ప్రేమ బిడ్డల. నేను ఎందుకు మీకు ఈ మాటలు తెలియజేస్తున్నారంటే మీరు ఈ వీడియోలు చూసి మీరు నేర్చుకోవాలని తెలియజేస్తున్నాను.